महिमान्वितकरणी सौभाग्य जीवनी वंदनीय जननी वो भारतावनी महिमान्वितकरणी सौभाग्य जीवनी वेद वत्सराल चरित उन्नतयुनी वादरायणादि ऋषुल भारति वैनाऊ वेद वत्सराल चरित उन्नतयुनी वादरायणादि ऋषुल भारति वैनाऊ वेद ज्ञानवादनै साधनाल सारनै हरिसोमन फलमुलन्नि जगतिकिచ్చినావు वंदनीय जननी वो भारतावनी महिमान्वितकरणी सौभाग्य जीवनी పరమణితను తల్లిగా భావించాలను పద్ధతి ప్రతి జీవిలో పరమాత్ముని కాంచుటలో సద్గతి చూపించిన రీతి బోధించిన నీతి చూపించిన రీతి బోధించిన నీతి ఎన్ని యుగాలైనా గాని మారదు ఈ సంస్కృతి వందనీయ జననీ ఓ భారతావని महिमान्वितकरणी सौभाग्य जीवनी పాములను పూజించి పాలోసిన దేశం సుఖ శాంతుల గిరిధామం సద్గుణాల సంద్రం సత్యం నీవరణం సహనం ఆభరణం సత్యం నీవరణం సహనం ఆభరణం హైందవ జీవన సారం ధర్మమే ఆధారం वंदनीय जननी वो भारतावनी महिमान्वितकरणी सौभाग्य जीवनी वंदनीय जननी वो भारतावनी महिमान्वितकरणी सौभाग्य जीवनी। थैंक यू सर, थैंक यू। థ్యాంక్ యూ అసలు రాయపాటి శ్రీనివాస్ గారు. చూశారు కదా మన శ్రీశైలంలో కూడా ఎలాంటి ఆనిముత్యాలు వివిధ రంగాలలో అంటే మన శ్రీశైలంలో కూడా కళాకారులకి పదవి లేదని నిరూపించడానికి ఈ గంట కార్యక్రమానికి కోసం ఏర్పాటు చేయడం జరిగింది. తదుపరి ఈ కార్యక్రమంలో చివరిది అయినటువంటి లేహ ప్రియాంక చిరంజీవి చే ఆదరిఘట్టంగా నృత్య ప్రదర్శన చేయించి తదుపరి సభా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాము. దయచేసి అందరూ కూడా లోపలికి రావాల్సిందిగా మరీ ఆహ్వానిస్తున్నాం. అమ్మ ప్రియాంక.
కాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాధీరేశ్వరం అమరలింగేశ్వరం పాపలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీలింగేశ్వరం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిహోమాత్మకం అమేయం అజేయం అచిన్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అమేయం అజేయం అచిన్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అమ్మా థ్యాంక్ యూ తల్లి. చిరంజీవి నేహా ప్రియాంక గారి యొక్క అద్భుత విన్యాసాన్ని చూసాము. నా పేరు దండాసి జ్యోతి భాస్కర్, శ్రీకాకుళం జిల్లా శ్రీశైల సంఘం అదన ప్రధాన కార్యదర్శి. మరి ఈరోజు మన యొక్క ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కార్యక్రమం మొదలు పెడుతూ శ్రీకాకుళం జిల్లా శ్రీశైల సంక్షేమ సంఘం అధ్యక్షులు మెంట లాల్బాబు శాస్త్రి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీకాకుళం జిల్లా శ్రీశైల సంక్షేమ సంఘం అధ్యక్షులు మెంట లాల్బాబు శాస్త్రి గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వాళ్ళకి మన రామకృష్ణ గారు పుష్పగుచ్ఛ వాదులు కోరుతున్నాం. డక్కల రామకృష్ణ గారు, గంగాన రామకృష్ణ గారు టెక్కలి పుష్పగుచ్ఛ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. శ్రీకాకుళం జిల్లా శ్రీశైల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మా తమ్ముడు గూడు జగదీష్ అబ్బుని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా మన లబ్బ కృష్ణారామాచార్య కోరుతున్నాం. అలాగే మన శ్రీకాకుళం జిల్లా శ్రీశైల సంఘం కులవృద్ధులు డైరింగ్ అండ్ డైసింగ్ మన రాష్ట్ర మాజీ శ్రీశైల కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ దండి పంకజాక్షర దేవి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారికి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా ఈర అచ్చన్ గారిని కోరుతున్నాం. అలాగే శ్రీకాకుళం జిల్లాలో మొట్టమొదటిసారిగా అసలు ఎటువంటి అవేర్నెస్ లేనప్పుడు కూడా మన శ్రీశైల సంఘాన్ని మొట్టమొదటిగా స్థాపించిన మహనీయులు గౌరవనీయులు కీర్తిశేషులు బంగారు చిట్టం గారు, వాళ్ళ మనవడు కేంద్ర శ్రీశైల సంఘం అధ్యక్షులు బంగా మహేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా సొంగలీశ్వర గారిని కోరుతున్నాం.
యువకుడిలా నిరంతరం అన్ని జిల్లాలో తిరుగుతూ మన శ్రీశైల సంఘానికి ఎన్నో సేవలు అందించిన మన రాష్ట్ర శ్రీశైల సంఘ అధ్యక్షులు లోన అప్పారావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారికి ప్రభుత్వం అందించవలసిందిగా పిరిగిడి లక్ష్మణరావు గారిని కోరుతున్నాం. మీ కూడా ఉంటాయి మనకి. విజయవాడ ఏలూరు వాస్తవ్యులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర శ్రీశైల సాధికార కమిటీ కన్వీనర్ శ్రీ పట్నాల వెంకటేష్ బాబు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వారిని పుష్పగుచ్చం అందించవలసిందిగా స్థానాపతి ఆత్మాన్ గారిని కోరుచున్నాం. స్థానాపతి ఆత్మాన్ గారు. అలాగే కేంద్ర శ్రీశైల సంఘం ముఖ్య సలహాదారు గౌరవనీయులు ఏలూరు వాస్తవ్యులు మన గొప్ప రాంబాబు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా తామరాపల్లి ఉమా గారిని కోరుచున్నాం. కొజ్జల కృష్ణారావు గారిని కోరుచున్నాం. కొజ్జల కృష్ణారావు గారు. మన శ్రీశైల సంఘానికి 2 పర్యాయాలు అధ్యక్షులుగా చేసి ఇప్పుడు కూడా సంఘాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఇద్దరు పెద్దలు, 2 కళ్ళు, కొజ్జల శాంతేశ్వరరావు గారు గౌరవ అధ్యక్షులు, మండల హనుమంతరావు గారు గౌరవ అధ్యక్షులు, వీళ్ళందరూ కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. వీళ్ళకి పుష్పగుచ్చం అందించవలసిందిగా మన బాలాకి చిన్నరావు గారిని, అలాగే మన లొట్టి నాగేశ్వర గారిని కోరుచున్నాం. అలాగే ఈ సంఘం కోశాధికారి బండిపల్లి కోటేశ్వరరావు గారు కూడా ఒకసారి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. బండిపల్లి కోటేశ్వరరావు గారు, అలాగే ముఖ్య సలహాదారు సాంబమూర్తి గారు కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు మన గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్కి వివిధ జిల్లాల నుంచి వచ్చిన ప్రముఖులు కూడా ఆహ్వానించాల్సిన బాధ్యత మనకుంది. వాళ్ళలో ముఖ్యంగా కోల బలరామ గారు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా భీమేశ్వర మేషాలు కోరుచున్నాం. దయచేసి క్లాప్స్ అనుకోవడం సార్. సాంబమూర్తి గారు వేదిక వద్దకు రావాలి. సాంబమూర్తి గారు, తవిట్టయ్య గారు, కోటేశ్వరరావు గారు, అలాగే శ్రీకాకుళం జిల్లా ఉద్యోగ సంఘ అధ్యక్షులు బాణాల కృష్ణారావు గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వారికి మన గడ్డి బాలముకుందరావు గారు సత్కరించవలసిందిగా కోరుతున్నాం. పుష్పగుచ్చం. రాష్ట్ర శ్రీశైల సంఘం స్టేట్ లీగల్ అడ్వైజర్ బంటుపల్లి కృష్ణ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. బంటుపల్లి కృష్ణ గారు, వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా లొడ్డి తైపరాయలు గారిని కోరుచున్నాం. బంటుపల్లి కృష్ణారావు గారిని పుష్పగుచ్చం అందించవలసిందిగా ఆవిడ గారిని కోరుచున్నాం. అది
పట్టుకొని వస్తున్నాను అర్థమైంది సీన్ అర్థమైంది. అలాగే శ్రీకాకుళం జిల్లా శ్రీశైల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారు ముందు సామూహిక గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారికి చిన్నదింపల రాజేంద్ర గారు కొంచెం అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే విజయవాడ వాస్తవ్యులు విజయవాడ పట్టణ మహిళా అధ్యక్షురాలు వెండి జ్యోతి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వెండి జ్యోతి గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారికి పుష్పం అందించవలసిందిగా మంగి జగదమ్మ గారిని కోరుతున్నాం. మంగి జగదమ్మ గారిని సైడ్ ఇచ్చాను ఇవ్వాల్సిన ఎక్కడ ఉండిపోయారు. కేంద్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్తండ అప్పారావు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా గుర్తండ అప్పారావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కర్పూర్ కేంద్ర శ్రీశైల సంఘం వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా గుజ్జల కృష్ణారావు గారిని కోరుతున్నాం. ఎక్కడో సిట్టింగ్ అయినంత వరకు సెటప్ అవుతుంది. బండిపల్లి కృష్ణారావు గారు మన సంఘానికి వెన్నుముక జిల్లాలోనే ఒక విశిష్ట స్థానంలో ఉంది. నేను వెనకే ఉంటాను, ఇప్పుడు ముందుకు రాను, నాకు అక్కడికి పిలవకండి, నేను కిందనే కూర్చుంటాను అని మన సంఘానికి వెనకుండి ముందుకు నడిపించిన మన ఆత్మీయులు డీజీసీబీ CEO దెబ్బ వరప్రసాద్ గారు కూడా వేదికను అలంకరణ కోరుతున్నాం. ఒకసారి పైకి వచ్చింది ఒకసారి అందరికీ తెలియాలి. దెబ్బ వరప్రసాద్ గారు కోరుతున్నాం. వారికి కొంచెం అందించవలసిందిగా జాక్ సాంబశివరావు గారిని కోరుతున్నాం. అలాగే కరగపూర్ అధ్యక్షులు కొండాల సత్యనారాయణ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. కరగపూర్ అధ్యక్షులు కొండాల సత్యనారాయణ గారు బ్రదర్ కొద్దిగా అట్లేవా కొండాల సత్యనారాయణ గారు అయిపోయింది పని కదా పని అయిపోయింది. వారికి దేవ్ పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుతున్నాం. లైవ్ కొండ సత్యనారాయణ గారు పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే కరగపూర్ శ్రీశైల సంఘం కోశాధికారి తామరపల్లి శివబాబు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. సరిపోద్ది మాకు అయితే అయిపోతుంది సరిపోద్ది గురు మాకు సరిపోద్ది. అలాగే కనకపూర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కలమంచి వెంకటరామన్ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా డాక్టర్ వెంకటరామన్ గారిని కోరుతున్నాం. మీ కరతాళ ధ్వనులతో ఉత్తేజపరచాలనుకున్నాను నేను. వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా మన పూర్తి ఆదిలక్ష్మి గారిని కోరుతున్నాం. పుట్ట ఆదిలక్ష్మి గారిని కోరుతున్నాం. అలాగే జోగారావు గారు విశాఖపట్నం శ్రీశైల సంఘం సెక్రటరీ వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. జోగారావు గారు కూడా శ్రీకాకుళం విశాఖపట్నం శ్రీశైల సంఘం సెక్రటరీ జోగారావు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వెంకట హేమసుందర్ గారు విశాఖపట్నం శ్రీశైల సంఘం కోశాధికారి వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వెంకట హేమసుందర్ గారు వారికి పుష్పగుచ్చం అందించాల్సిందిగా
ఇది ఆదరణ గారిని కోరుచున్నాం. అలాగే బండపల్లి శ్రీనివాసరావు గారు సెక్రటరీ కనకపూర్, వారిని కూడా వేదిక అలంకరించవలసిన కోరుచున్నాం. వారికి మరి కరి రంగారాజదేవి గారు పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుచున్నాం. కరి రంగారాజదేవి గారు, కరి రంగారాజదేవి గారు. పక్క టైంలో కూడా పక్క అయిపోతుంది. కలమంచి వెంకటరమణ గారు, కలమంచి వెంకటరమణ గారు కనకపూర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. విజయవాడ శ్రీశైల సంఘం నుంచి వచ్చారు. ముద్దాడి సూర్యబాబు గారు విజయవాడ శ్రీశైల సంఘం నాయకులు, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. ముద్దాడి సూర్యబాబు గారు వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వారికి లొట్టు సూర్యబాబు గారు పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుచున్నాం. లొట్టు సూర్యబాబు గారు. అలాగే బొమ్ము రాంబాబు గారు విజయవాడ, ముద్దాడి సూర్యబాబు గారు ఒకసారి ముందుకు రావాలి. బొమ్ము రాంబాబు గారి వేదికను అలంకరించడం కోరుతున్నాం. సర్దార్ కౌతులచ్చన్న ఏకైక తనయుడు, మాజీ మంత్రివర్యులు, మన సంఘానికి కులవృత్తులు పెన్నాన శ్రీ గౌతు శ్యామసుందర చౌహాన్ గారిని అస్సాం తొడుగుతో వేదికకు శ్రీకాకుళం జిల్లా శ్రీశైలం ఆహ్వానిస్తుంది. వెల్కమ్ పెన్నాన. ఎనిపాది కోటేశ్వరరావు గారు డిఎస్పీ గారు, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వారికి రండి సార్, వెల్కమ్. డిఎస్పీ మన శ్రీశైల ఆనందముత్యం డిఎస్పీ శ్రీ దైవాల కోటేశ్వరరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వెల్కమ్ సార్. వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా ఈ రాజధాని గారిని కోరుచున్నాం. అలాగే వాళ్ళ తమ్ముడు దైవాలు శ్రీధర్ గారు, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం.
ప్లీజ్ వెల్కమ్ సార్ శ్రీధర్ గారు. ప్లీజ్. అలాగే విజయవాడ వాసుదేవులు పొంగు వాసుదేవ గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. పొంగు వాసుదేవ గారు, పొంగు వాసుదేవ గారు వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా మన సొంతలీశ్వర గారిని కోరుచున్నాం. అలాగే కృష్ణా జిల్లా అధ్యక్షులు తోలాపి దుర్గా మహేశ్వరరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. తోలాపి దుర్గా మహేశ్వరరావు గారు కృష్ణా జిల్లా అధ్యక్షులు, వారికి తోలాపి దుర్గా మహేశ్వరరావు గారు. సార్ ప్లీజ్ వెల్కమ్ ఆన్ ది డయాస్. తోలాపి దుర్గా మహేశ్వరరావు గారు. ఎల్లారి కృష్ణబాబు గారు జంగారెడ్డి కూడా వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. ఎల్లారి కృష్ణబాబు గారు, ఎల్లారి కృష్ణబాబు గారు వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా మన శ్రీనివాసారు మహేశాన్ని కోరుతున్నాం. ఎల్లారి కృష్ణబాబు గారు రండి సార్, ఒకసారి అలా కనిపించి వెళ్ళిపోండి దయచేసి. ఎల్లారి కృష్ణబాబు గారు, కదా ఈ స్టాండ్లు కట్ట పెట్టుకోవాలి మళ్ళీ. అమ్మా దుర్గా మహేశ్వరరావు గారు మన కృష్ణా జిల్లా అధ్యక్షులు, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. మన శ్రీశైన ఆనుమతులు ఎన్నో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు గ్రహీత, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత శ్రీ మెండ తౌర్మేశ్వర్ కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా ఎల్వి రమణ గారిని కోరుచున్నాం. స్వామి పక్క వచ్చారా ఇటు అటు ఇటు. శ్రీకాకుళం జిల్లా శ్రీశైల సంఘం ఉపాధ్యక్షులు ఇది ఆదినారాయణ గారు, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా మన తగ్గిపోయిన గారిని కోరుతున్నాం. తౌడు గారు అప్పన్న గారిని కోరుతున్నాం. ఇట్రా లెఫ్ట్కి రా. అలాగే శ్రీశైల సంక్షేమ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ జాక్ శ్యామసుందర దొడ్డు కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాం. జాక్ శ్యామసుందర గారు వర్కింగ్ ప్రెసిడెంట్, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా మన దొంగ సత్యనారాయణ గారిని కోరుచున్నాం. అలాగే చాలామంది పెద్దలు ఉన్నారు. మన శ్రీశైల సంక్షేమ సంఘం కోసం ఎంతోమంది కృషి చేశారు. వారిలో ఒకరు మంకి జగదాంబ గారు, మహిళా విభాగం అధ్యక్షురాలు మంకి జగదాంబ గారు. వారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం. అమ్మ రావాలి, ఒకసారి వచ్చి కనిపించి వెళ్ళిపోండి. మంకి జగదాంబ గారు శ్రీకాకుళం జిల్లా శ్రీశైల మహిళా విభాగం అధ్యక్షురాలు మంకి జగదాంబ గారు. వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుచున్నాం.
నాయకులు పూత రమణ గారు వేదిక అలంకరణ కోరుతున్నాం. వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా పోలా గణేష్ గారిని కోరుతున్నాం. పూత రమణ గారు ఎక్స్ డైరెక్టర్ శ్రీశైలం సంచారం నర్సలపేట, వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా పోలా గణేష్ గారిని కోరుతున్నాం. అలాగే ఈ శ్రీశైలం సంఘానికి ఎన్నో ఏళ్ళుగా సేవలు అందిస్తున్నారు. వాళ్ళ స్టేజ్ మీద లేరు, కానీ వాళ్ళ పేరు కూడా ఒకసారి అందరికీ పరిచయం చేస్తున్నాం. జాక్ శ్యామ్ సుందర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, ఇటు ఆదినాథ్ గారు ఉపాధ్యక్షులు, కది రంగాజీదేవి గారు ఉపాధ్యక్షులు. వారిని కూడా వేదికను అలంకరించాలని కోరుతున్నాం. కది రంగాజీదేవి గారు వేదికను అలంకరించాలని కోరుతున్నాం. పోలాకి చిన్నారావు గారు, మంకి జగదాంబ గారు, సొంగల ఈశ్వరరావు గారు, తామరపల్లి ఉమామహేశ్వరరావు గారు, గుజ్జల కృష్ణారావు గారు, బొంగ సత్యనారాయణ గారు, మంటిపల్లి కృష్ణారావు గారు, మృదు తవిజ్ఞాన్ గారు. సో వీళ్ళందరూ క్రియాశీలంగా మన సంఘానికి ముందుకు నడిపిస్తున్నారు. చీపర్పల్లి వాస్తవ్యులు బొంగ మహేష్ గారు, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీకాకుళం జిల్లా శ్రీశైల సంక్షేమ సంఘం పురవృద్ధులు నలవిధ వాస్తవులు గురు రమణారావు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. గురు రమణారావు గారు వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే గుర్ల మణిశేఖర్ గారు రిటైర్డ్ ఏపీజీఏ డైరెక్టర్, వారిని కూడా వేదికను అలంకరించాలని కోరుతున్నాం. గుర్ల మణిశేఖర్ గారు, వారికి గుజ్జల కృష్ణారావు గారు పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుతున్నాం. సొంగల ఈశ్వరరావు గారు పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుతున్నాం. గురు రమణారావు గారు. అలాగే ప్రవీణ్ గారు వేదికను అలంకరించాలని కోరుతున్నాం. అలాగే ప్రవీణ్ గారు, తోట తేజేశ్వరరావు గారు వేదికను అలంకరించాలని కోరుతున్నాం. మణిశేఖర్ గారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా మన దేవి గారిని కోరుతున్నాం. అలాగే తోట తేజేశ్వరరావు గారు కూడా మన సంఘ సభ్యులు పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుతున్నాం. లెఫ్ట్ 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 రైట్ ఈరోజు అంతా. అలాగే మామిడి రామ్ గారు కూడా, మీరు కూడా వేదికను అలంకరించాలని కోరుతున్నాం. రండి సార్ ప్లీజ్. ఒకసారి అలా పేరు వచ్చి కనిపించాలనిపోతే టెక్కలి శ్రీశైల సంఘ నాయకులు డొంకా రామకృష్ణ గారు, అలాగే మామిడి రామ్ గారు ఇద్దరు కూడా వేదికని అలంకరించాలని కోరుతున్నాం. ఇప్పుడు క్లియర్ అయింది సార్, ఇప్పుడు క్లియర్ అయింది ఏరియా. వారు కూడా పుష్పగుచ్చం అందించాల్సిందిగా మన సంఘ సభ్యులను కోరుతున్నాం. ముఖ్యంగా తాలా మహేష్ గారు, వారి వేదిక అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. తాలాపు దుర్గా మహేష్ గారు కృష్ణా జిల్లా అధ్యక్షులు, వారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. తాలాపు దుర్గా మహేష్ గారు కృష్ణా జిల్లా అధ్యక్షులు, వారిని కూడా వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాం. మన శ్రీశైల సంఘం శ్రీకాకుళం జిల్లాలో పెట్టి నేటికి 50 సంవత్సరాలు పూర్తయింది.
ఈ 50 సంవత్సరాల్లో మనం రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ విద్యాపరంగా కానీ ఎంతో ముందుకు వచ్చాం. ఈరోజు ఇది 1000 మందితో మనం ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేస్తామంటే నిజంగా మనందరికీ సంతోషదాయకం. ముఖ్యంగా మన శ్రీశైల సంఘాల్లో ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు, రాజకీయ ప్రముఖులు ఉన్నారు, సంఘ సేవకులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా ఒకసారి అంటే స్టేట్ అందరికీ సరిపడుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి వచ్చి మీరు వాళ్ళు భర్తీ చేసుకోవాలని కోరుతున్నాం. దానిలో ముఖ్యంగా శ్రీముఖలింగం ట్రస్ట్ బోర్డు పూర్వ డైరెక్టర్ మన పుట్ట ఆదర్శిగా ఒకసారి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ ఒకసారి వేదిక వద్దకు రావాలి. రాజన్ గారు మన శ్రీముఖలింగం బోర్డు మెంబర్గా చేశారు. వారు కూడా అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే అమ్మ ఒక్క నిమిషం. అలాగే మన భాగసేప వాస్తవ్యులు ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ మా అందరి ఆత్మీయ బంధువులు రావేటి శ్యామ్ గారు కూడా ఒకసారి వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాం. వారు కూడా ఒకసారి పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మధుబాబు సర్పంచ్ అన్నయ్య బాగారి అప్పలనాయుడు గారు కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా మొక్క సత్యనారాయణ గారిని కోరుతున్నాం. అలాగే నర్సనపేట నాయకులు జయప్రకాష్ గారు సార్ ఒకసారి మీరు కూడా వేదికపైకి రావాలి. వారికి లొడ్డు ధర్మారావు గారు పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుతున్నాం. లొడ్డు ధర్మారావు గారు జయప్రకాష్ గారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా కోరుతున్నాం. అలాగే మన శ్రీశైల ఆడబిడ్డ చైర్ కమిటీ వెల్ఫేర్ చైర్మన్ ఉంగి శ్రీలక్ష్మి గారు చాలా చక్కగా 4 సంవత్సరాలు దిగ్విజయంగా పదవులు నిర్వహించారు. మన సంఘానికి మంచి పేరు పెట్టిన తీసుకొచ్చారు. ఆవిడ కూడా ఒకసారి పేరు పట్టుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి పుష్పగుచ్చం అందించవలసిందిగా మన సంఘ సభ్యులను కోరుతున్నాం. అలాగే మన శ్రీకాకుళం జిల్లా శ్రీశైల సంక్షేమ సంఘం ఎక్స్ ప్రధాన కార్యదర్శి, మంచి వ్యక్తి, సంఘానికి ఎంతో సేవ చేసిన యువకుడు మన మంటిపల్లి రాజశేఖర్ కూడా ఒకసారి వేదిక వద్దకు రావాల్సిందే కోరుతున్నాం. ఒకసారి రావాలి, పైకి ఒకసారి రావాలి. మంటిపల్లి రాజశేఖర్ గారు వాళ్ళకు ప్రవీణ్ గారు వేదిక వద్దకు రావాల్సిందే కోరుతున్నాం. అలాగే దొంగ నరసింహరెడ్డి గారు వారు కూడా ఒకసారి వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. ఈయన కూడా ఉపాధ్యక్షులు. అలాగే ముఖ్యంగా మన శ్రీశైల కుటుంబానికి రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఏకైక ఎమ్మెల్యే అక్క గౌతు శిరీష గారు. ముఖ్యంగా గౌతు శిరీష అక్క గెలుపులో అక్కడ మన శ్రీశైలు రాష్ట్రంలో ఎంతో కష్టపడి పనిచేశారు. ఎలాగైనా మన బిడ్డ గెలవాలని చెప్పి కష్టపడి అన్ని ఊళ్ళు తిరిగారు. వాళ్ళు 4 వచ్చారు. వాళ్ళని ఒకసారి వేదికలు పిలుస్తున్నాం. వాళ్ళలో ముఖ్యంగా మా ఆత్మీయ సభ్యులు మన పిడి శ్రీనివాస్ గారు.